ఒక పిగ్మెంటెడ్ స్కిన్ వచ్చింది, తనకి రెడ్ వేస్తే హెవీ అయిపోతుంది. ఓకేనా, రెడ్ వేస్తే హెవీ అయిపోతుంది. ఓకే, అలాంటి సిచ్యువేషన్లో నా దగ్గర కన్సీలర్ లేదు, ఇంకో కన్సీలర్ క్రియేట్ చేసుకోవాలి అంటే మన దగ్గర ఇక్కడ ఎల్లో ఉంది కదా. ఓకే, ఎల్లోని మిక్స్ చేస్తే మనకి పిగ్మెంట్ అనేది వస్తుంది. ఏమొచ్చింది ఇప్పుడు ఇక్కడ మనకి? పీచ్ కలర్. వెరీ ఫేర్ స్కిన్ వచ్చింది అనుకోండి, మన దగ్గర కరెక్టర్ లేదు, అలాంటి సిచ్యువేషన్లో మనం ఇలా యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకొంచెం డార్క్ టోన్ కావాలి, అప్పుడు ఏం చేస్తారు? ఇంకొంచెం రెడ్ యాడ్ చేస్తారు. కలర్ వీల్ థియరీ అనేది మనకి బేసికల్గా లిప్స్టిక్ కోసం, ఇలాంటి కలర్ లిఫ్టింగ్ కానీ కలర్ కరెక్షన్స్ చేసుకోవడానికి కానీ యూస్ఫుల్. కాంప్లిమెంటరీ కలర్స్ అంటే ఏంటి అని అంటే దాని ఆపోజిట్ కలర్స్ అనమాట. సో నార్మల్గా మనం లేడీస్ ఎలా శారీస్ చూస్ చేసుకున్నప్పుడు కాంట్రాస్ట్ చూస్తుంటాం, శారీకి సంబంధం లేకుండా బ్లౌజ్ కలర్ పెడుతున్నాం. ఐ మేకప్ అవుటర్ కార్నర్లో ఎలా ఉండాలి? థిక్గా ఉండాలి, ఇన్నర్ కార్నర్కి వెళ్తూ లైట్ అవ్వాలి. ఇదేంటి అని అంటే సైడ్ బై సైడ్ ఫ్యామిలీస్. హల్దీ మేకప్స్ చూసుకుంటే క్రియేటివ్గా ఉంటాయి, లైక్ ఆరెంజ్, లైట్ ఆరెంజ్, ఎల్లో, సైడ్ ఫ్యామిలీ కలర్స్ అనమాట. వెళ్తే క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్ళాలి, లేదంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్ళాలి.